ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి ప్రవక్తలలో ఒకడైనటువంటి యెషయా ప్రవక్త ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమించినటువంటి ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మీ ముందర నడుచును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థాలను ఇస్తూ ఉంటున్నాయి. యెహోవా మీ ముందర నడుచును, వెనక కావలి కాయను అనగా, తాను ప్రేమించినటువంటి ప్రజల పట్ల, తాను సృష్టించుకున్నటువంటి ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు, దేవునికి ఉన్నటువంటి తలంపులు ఏ రీతిగా ఉంటున్నాయో ఈ మాటలను బట్టి మరి మనం చూడగలం. మరి అంత మాత్రమే కాదు, నీ కుడి ప్రక్కను 10,000 మంది పడిన మరి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు అనే వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, కానీ ఇంకా 10వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మనం చూడగలం. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. బూదిగంత నివాసులందరూ ఏ రీతిగా అనగా, ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా ఆయన మరి నడిపించాడు, ఏ రీతిగా అయితే పోషించాడు, మరి గొప్ప కార్యాలు వారి పట్ల దేవుడు జరిగించి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనం ముందుగా నడిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం వెనుక శత్రువుల నుండి మనం రక్షించడానికి మరి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, మరి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటున్నది అని కీర్తనాకారుడు అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించేటువంటి బిడ్డలుగా, ఆయన ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు. ఆయన ఏమాత్రమునో త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఏమాత్రము త్రోసివేయడు. ఆయన ఏ రీతిగా పోషిస్తున్నాడో, ఏ రీతిగా రక్షిస్తుంటున్నాడో, ఇశ్రాయేల్ యొక్క ప్రజల పట్ల ఏ యొక్క ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడో మనం చూడగలము. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ముందుగా ఉంటున్నాడు, వారికి ముందుగా నడుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఫిలిస్తీన్లతోనూ, అమోరీలతోనూ, ఫెరిజ్జీలతోనూ, హిత్తీలతోనూ, గిర్గాసీలతోనూ వీరందరితో యుద్ధం చేసేటప్పుడు కూడా దేవుడు వారికి ముందుగా దేవుడు ఉండి విజయాన్ని చేకూర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, పోరాటాలు, సమస్యలు, ప్రతి విధమైనటువంటి ఆటంకములు ఎదురైనప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షాన నిలిచాడు. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మన జీవితాల్లో పోరాటాలు, మన జీవితాల్లో సమస్యలు, మన జీవితాల్లో అనేక కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పుడు దేవుడు మనకు ముందుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున ఆయన మనకు వెనుకను ఆయన తోడుగా ఉంటున్నాడు, ముందును మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంట. ఆయన కునికేటువంటి దేవుడు కాదు, నిద్రపోయేటటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలును అనిత్యం కాచి కాపాడేటువంటి దేవుడు.
మరి జీవం కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. జీవం కలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని మనము ఆరాధిస్తూ ఉంటున్నాము. దేవుడు మనల్ని మర్చేటువంటి దేవుడు కాదు. మన ముందు నడుస్తూ ఉన్నటువంటి దేవుడు, మనం వెనక నడుస్తూ ఉన్నటువంటి దేవుడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నుండి ఆ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, మన గతిని మార్చగలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.